హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హెయిర్ వీళ్ళు. చూసారా ఇక్కడ ఈ చెట్టు కనిపిస్తుంది, చూసారా? షార్ట్ వీడియోలో చెప్పా కదా, ఈ చెట్టు కింద ఉంటాము ఎండలో వచ్చినప్పుడు అని. అక్కడి నుంచి ఇప్పుడు నేను చూపించేదంతా కూడా ఇది కూడా మా పొలమే. అయితే ఇది ఇదివరకటి రోజుల్లో మాకు వాముల దొడ్డి అంటారనమాట. వాముల దొడ్డి అంటే మీకు ఐడియా ఉందా? అందరికి తెలియదు కదా, చెప్తా వినండి. ఇదివరకు మాకు గేదెలు ఉండేవి అనమాట. ఎండుగడ్డికి వాములు పెట్టేవాళ్ళు కదా, అదంతా కూడా ఇక్కడ పెట్టేవాళ్ళు ఈ ప్లేస్లో. తర్వాత గేదెలు తీసేసాము. వాము దొడ్డి అంతా కూడా ఖాళీగా ఉండి బాగా చెట్లు కొమ్మలు అవి వచ్చేస్తే తాతయ్య అంటే మా మామగారు, మా వారికి నాన్న అనమాట. మా వారు నాకు మేనమామ. ఓకేనా? ఇట్లా బాగా చేయించారండి. ఈ చేను అంతా కూడా ప్లైన్తో చెట్టు జాలు అన్నీ తీసేసి ఇలా చేశారు. దీన్ని కూడా ఇప్పుడు మేము సాగు చేస్తామన్నమాట. ఓకేనా అండి? అదిగోండి ఆ కనపడే చివరి వరకు కూడా ఇదంతా మాదే. అయితే చెప్తాను వినండి. ఇదంతా ఇప్పుడు మాదే కదా, పక్కన ఇవన్నీ కూడా కొమ్మలు, పిచ్చి చెట్లు అన్నీ మొలుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు కొట్టేశాం. నేను ఒక పదునైన కత్తి తీసుకొని ఈ చెట్టు కొమ్మలన్నీ కొట్టేసామన్నమాట. చూసారా ఎలా కొట్టేసామో? చింతమ్మ చెట్టు, దీన్ని కూడా కొట్టేసాం. ఇదిగోండి అవన్నీ కొట్టేసామన్నమాట. ఈ నీడంతా కూడా ఈ పంట మీద పడిపోయి పంట సరిగా రాదు కదా నీడుంటే, అందుకని ఇలా కొట్టేసామన్నమాట. చూపిస్తా ఉండండి ఎలా ఉంటుందో. వచ్చింది చూసారా పసుపు మొక్కల మీదకి, అదంతా కూడా కొట్టేస్తామన్నమాట. చూసారా అదంతా పక్కన వాళ్ళదే మనకి నీడ పసుపుకి. అదంతా కూడా కొట్టాము, కనిపించేదంతా కొట్టేసామన్నమాట. చీకటిగా ఉంది, ఈవినింగ్ అయిపోతుంది కదా, మీకు సరిగ్గా కనిపించట్లేదేమో. ఇదిగోండి పసుపు మీదకి వచ్చేసింది. ఆ పక్కన వాళ్ళది కూడా మనమే కొట్టుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే మన పంటే కదా పాడయ్యేది, అందుకని. ఓకేనా? చూడండి ఆ పక్కన అరటి తోట వెళ్తుర్లో కనిపిస్తుందా అండి? నాకైతే కనిపిస్తుందని అనుకోవట్లే, కెమెరాకి నాకేం కనిపించట్లేదు, ఏదో తీస్తున్నా. ఇదిగోండి చుట్టుపక్కల పొలాలన్నీ ఇట్లా ఉంటాయి. ఆ చెట్టు కింద మేము కూర్చునేది. ఆ చెట్టుకి అటు సైడ్ నుంచి మీకు ఇదివరకు చూపించా షార్ట్ వీడియోలో, ఇప్పుడు ఇటు నుంచి చూపిస్తున్నాను అనమాట. ఇది మా వాముల దొడ్డి. నేను స్కూల్లో జాబ్ చేసేటప్పుడు కూడా ఇంటికి వచ్చిన తర్వాత గేదె పాలు తీసుకునేదాన్ని అండి. పాడి గేదెలు ఉండేవి మాకు, పాలు తీసుకునేదన్నమాట. మా తాతయ్య తీసేవాడు నా పెళ్ళైన కొత్తల్లో. నేనుండగా ఇంట్లో ఆడపిల్ల ఉండగా తాతయ్య ఎందుకు తీయటం అని చెప్పేసి పెళ్ళైన కొత్తలోనే నేను పాలు తీయటం నేర్చుకున్నా. ఎలా తీసేదాన్ని తెలుసా? అలవాటు ఎలా చేసుకున్నాను తెలుసా? ఇలా కూర్చున్నప్పుడు ఇలా అనుకుంటూ ఉండేదాన్ని అనమాట. అలా నేను త్వరగా పాలు తీయటం నేర్చుకున్నా. ప్రాక్టీస్ ఏమంటారు, ఏదైనా తలుచుకుంటే చేయలేనిది ఏది ఉండదండి, అన్నీ చేయొచ్చు. చూసారా అవన్నీ కూడా కొట్టేసాము. ఇంకా ఈ పార్ట్ ఉందన్నమాట. చూసారా పసుపు మీదకి ఎట్లా వచ్చేస్తుందో, కొట్టేయాలి ఇప్పుడు ఇదంతా కూడా. ఇదిగోండి చూసారా ఎలా వచ్చేసింది పసుపు మీదకి, ఇదంతా వచ్చేస్తుంది.
ఇలా కొంతవరకు అయితే చేసాం, చీకటి పడిపోతుంది కదా, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఓకే, మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ శిల్పా సుధాకర్. ఓకే మరి, బాయ్.